హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. గత వీడియోస్లో మనము మంత్లీ పెన్షన్ ఫామ్ 10D ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకొని ఉన్నాం. మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసిన తర్వాత మనకు క్లెయిమ్ సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత మంత్లీ ఎంత పెన్షన్ వస్తుందనేది మనకు ఈపీఎఫ్ పాస్బుక్ చెక్ చేస్తే తెలియదు. అక్కడ 0 అని మనకు చూపిస్తుంది ఈపీఎఫ్ పాస్బుక్ చెక్ చేసినప్పుడు. కానీ ప్రతి నెల మనకు మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు ఫామ్ 10D అప్లై చేసిన తర్వాత మీకు సెటిల్ అవుతుంది కదా. సెటిల్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత మీరు గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి. పీపీఓ ఎంక్వైరీ అని మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు పీపీఓ ఎంక్వైరీ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది పెన్షన్ పోర్టల్ అన్నమాట. సో ఇక్కడ ఏ విధంగా మనము తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పీపీఓ నంబర్ అనేది కనిపిస్తుంది. ఈ రెండింటిని మనము మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. దాంతోపాటు మీకు పెన్షన్ అనేది ఏపీఎఫ్ ఆఫీస్ నుండి మీకు ఇష్యూ అయిందనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు ఇలా మనకు ఇండియాలో ఎన్ని అయితే పెన్షన్ మనకు ఇచ్చేటటువంటి పిఎఫ్ ఆఫీసులు ఉన్నాయో అవన్నీ సంబంధించిన ఆఫీసెస్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు మీ ఆఫీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఆఫీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి చూడండి, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను హైదరాబాద్ అని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకు పీపీఓ నంబర్ అని అడిగింది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇవి రెండింటిని మనం ఎంటర్ చేసి కింద మనకు క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా. ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ మనం ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అన్ని డీటెయిల్స్ ఇక్కడ నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనకు ఏమైనా కనిపిస్తుంది, క్లిక్ లెఫ్ట్ సైడ్ మెనూ టు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి పీపీఓ ఎంక్వైరీ, తర్వాత పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ అని కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే పీపీఓ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత పెన్షన్కి సంబంధించినటువంటి మెంబర్ది నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, అంటే పెన్షనర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు లాస్ట్ 5 డిజిట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి, 4 డిజిట్స్. నెక్స్ట్ ఇక్కడ పెన్షన్ టైప్ ఏంటి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, సూపర్ యాన్యుయేషన్. నెక్స్ట్ ఇక్కడ ప్రతి నెల పిఎఫ్ నుండి వీళ్ళకు వచ్చేటటువంటి పెన్షన్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతి నెల వీరికి 3700 రూపీస్ పెన్షన్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది అనేసి. సో ఇది ఫిబ్రవరి మంత్కు సంబంధించి పెన్షన్ ఎంత వచ్చింది, జనవరి మంత్కు సంబంధించి ఇది, డిసెంబర్ మంత్కు సంబంధించి ఇది. సో ఈ విధంగా మనము పెన్షన్కి మనము ఇక్కడ చూడవచ్చు. అంటే పీపీఓ నంబర్ జనరేట్ అయితేనే మనం ఈ పెన్షన్ అనేది ఎంత వస్తుంది అనేది తెలుసుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట. మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసిన తర్వాత మీరు ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. అక్కడ క్లెయిమ్ స్టేటస్ చూపిస్తుంది సెటిల్ అయినట్లు, కానీ ఎంత అమౌంట్ మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది అనేది తెలియదు అన్నమాట. ఇది ప్రతి నెల ఈపీఎఫ్ నుండి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది, అప్ టు ఈపీఎఫ్ మెంబర్ లైఫ్ అన్నమాట. ఒకవేళ తనకు ఏదైనా జరిగి మరణించినట్లయితే తను ఇచ్చినటువంటి నామినీకి కూడా ఈ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ వారి యొక్క పిల్లలు మైనర్ అయితే, అంటే 25 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకు కూడా ప్రతి నెల ఈపీఎఫ్ నుండి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మంత్లీ పెన్షన్ సంబంధించినటువంటి పీపీఓ ఎంక్వైరీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది ఎలా చూడాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.